స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చేస్తున్న వాగ్దానం. ఈరోజు ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం ఉన్న పరిస్థితిలో మరి ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఇజ్రాయెల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. అంతేకాకుండా ఈ వాగ్దానం క్రీస్తు రక్తంలో కడుగబడిన ప్రతి బిడ్డకును కూడా ఆపాదించబడిందండి. ప్రతి బిడ్డ కూడా ఈ దినం ఉదయకాలం ఎవరైతే ఈ దినమున ప్రభు నన్ను మర్చి ఉన్నాడు, దేవుడు నన్ను నా ప్రార్థనలు వినడం లేదు, నా శ్రమని ఆయన చూడడం లేదు అని దిగులు చెందుతున్నారు, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ఆ శ్రమల నుంచి మరి దేవుడు కాపాడాలని ఆదుకోవాలని ఆశ కలిగిన ఉన్నారు, ఈ ఉదయకాలం నా దేవుడు ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడండి. మరి తల్లైనా మర్చిపోతుందేమో కానీ నేను మిమ్మల్ని మర్చిపోను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే నేను నా అరచేతుల్లోనే మిమ్మల్ని చెక్కుకొని ఉన్నానని దేవుడు ఈ దినమున అభయం ఇస్తున్నాడండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని కల్వరి సిలువలో ఆయన చేతులు మేకులు కల్వరి సిలువలో మేకులతో కొట్టబడ్డాయి. నిన్ను ఒక చెక్కకి ఏదైనా చెక్కుకోవాలంటే ఖచ్చితంగా చెక్కాలి కదండి. అలాగే ఈరోజు సిలువలో దేవుడు నిన్ను చెక్కుకొని ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక నువ్వెప్పుడు ఆయన చేతుల్లో నీ యొక్క రూపము ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంది. నీ కన్నీరు ఆయనకు కనిపిస్తూనే ఉంది, నీ వేదన ఆయనకు కనిపిస్తూనే ఉంది. మరి ఆయన చేతులు ఎప్పుడు ఆయన చేతుల్లో చూసుకున్నప్పుడు నువ్వు కనిపిస్తూనే ఉన్నావు. నిన్ను ఆయన చేతుల్లో మేకులతో ఆయన సిలువలో మరి నీ కొరకు రక్తం కార్చి నిన్ను చెక్కుకొని ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు దిగులు చెందాల్సిన పని లేదు ప్రియమైన దేవుని బిడ్డ.